చేయకూడదు అనుకుంటున్నామో, ఏది చేయకూడదని తల్లిదండ్రుల ద్వారా చెప్పబడుతున్నామో, ఏది చేయకూడదని టీచర్స్ ద్వారా చెప్పబడుతున్నామో, ఏది చేయకూడదని సండే స్కూల్ టీచర్స్ ద్వారా నేర్పింపబడుతున్నామో, ఏది చేయకూడదని దేవుని వాక్యం ద్వారా నేర్పింపబడుతున్నామో, కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే చెయ్యరాని కారణం ఏంటంటే మనసులో చోటు ఇవ్వట్లేదు. అందుకని దేవుడు వారిని ఏం చేసినాడంటే భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇటువంటి భ్రష్ట మనసుకు అప్పగించబడిన మనలను నిర్ణయకాల సమయంలో దేవుడు వారి మనసును తెరిచాడు. మనసును తెరవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 verse 14. బుక్ ఆఫ్ హీబ్రూస్, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిర్ణయకాల సమయంలో చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనసు కలిగినటువంటి మనలను ఆ మనసు తెరిచి నిర్మలమైన మనస్సాక్షితో జీవము కలిగిన దేవుని సేవించుట కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి సకల సర్వ దుర్నీతితో నింపబడినటువంటి మనసును మరి ఎక్కువగా శుద్ధి చేయడానికి ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని ధారపోశాడు. ఆ రక్తము ద్వారా దేవుడు మన మనస్సాక్షిని ఏం చేసినాడండి? మన మనసును ఏం చేసినాడు? శుద్ధి చేశాడు. ఎవరి మనసు అయితే యేసుప్రభువు వారి ద్వారా శుద్ధి చేయబడుతుందో వారి మనసు తెరవబడినదిగా ఉంటుంది. వారు జీవం కలిగిన దేవుణ్ణి ఏం చేస్తారు? సేవిస్తారు. అందుకనే ప్రతి దినాన వారు ప్రభువుని సేవించేవారిగా ఉంటారు. 127 సంస్థానాల మీద రాజుగా ఉన్నటువంటి దర్యావేషు దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దానియేలు 6:12-16లో అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పక ఏం చేస్తాడండి అంటే దానియేలు మనసును దేవుడు తెరిచాడు. అందుకని అనుదినము దావీదు దేవుడిని ఏం చేస్తున్నాడయ్యా అంటే దానియేలు దేవుని ఏం చేస్తున్నాడయ్యా అంటే నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవిస్తున్నాడు. కారణమేమనగా దేవుడు వారి మనసును తెరిచాడు. ఇది మనం కూడా దేవుని సేవించే ఆరాధించే ధన్యతలోనికి తీసుకుని రాబడినామంటే మన మనసు కూడా ఏం చేసినాడు? తెరిచినాడు. ఒకప్పుడు మన మనసు ఎలాంటిదంటే దేవునికి చోటు ఇవ్వలేనిది. అలాంటి వారు మన ఇంట్లో కూడా ఉన్నారు. ఈ రోజున మన ఇంట్లో రక్షలేని భర్త అయినా, రక్షలేని భార్య అయినా, రక్షలేని తల్లిదండ్రులు, పిల్లలైనా వారు దేవుని సేవించలేక లోకాన్నో దేనినో సేవించడానికి కారణం